వెదురు ముద్దు ప్లాస్టిక్ వద్దు, వెదురును పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. చూడండి ఎంత చక్కగా అయిన ఈ యొక్క అమ్మకాలని ఇక్కడ పెట్టినారు. మంచిర్యాల నుండి వెదిరి చేతి విడుతులు అమ్మకాలు పెడతాడు. ఇంకా వాటర్ ఫౌంటైన్ అనేది ఈయన వెదురుతో తయారు చేస్తున్నారు. చాలా ఆకర్షిస్తున్నది ఇది. చూడండి చూడండి వీళ్ళు తిప్పుతున్నారు. స్టిప్పింగ్ ఏ విధంగా చూడండి నీళ్ళు వస్తున్నాయి. ఉయ్యాల చూడండి అన్ని విధాలుగా దీంట్లో చూడండి చాలా వాటర్ ఫాల్స్ అనేది చాలా ఆకర్షిస్తున్నది ఇది. చాలా ఆకర్షిస్తుంది. వెదురుకి సంబంధించిన గాజులు కూడా చూడండి. గాజులు కూడా ఉన్నాయి ఇక్కడ. సార్ వెదురుకి సంబంధించిన ఫ్లవర్స్, వెదురు ఇది చాలా ఆకర్షిస్తున్నారు. ఇది కూడా వెదురే. చూడండి ఎంత ఆకర్షించే విధానం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇవే ప్రజల మధ్య వస్తాయని వీళ్ళ నమ్మకం. సోఫా కూడా మెదరి వాళ్ళు తయారు చేస్తున్నారు వెదురుతోనే. చూడండి ఏ విధంగా సోఫా ఉన్నది. సోఫా కూడా అమ్మడానికి చూడండి. సార్కోకున్నారు నైట్ ల్యాంప్, అన్ని వెదురుతో సంబంధించి. భద్రాద్రి కొత్తగూడెం అన్ని వెదురుతో సంబంధించినవి. చూడండి చేటలు ఇప్పుడు అన్ని ప్లాస్టిక్లే వచ్చినాయి. ఇప్పుడు ఒకప్పుడు ఇదే ఉంది. చూడండి ఏ విధంగా డిజైన్ ఇది కూడా రైట్. ఇది కూడా చాలా ఆకర్షిస్తున్నాయి. చూడండి గౌతమ్ బుద్ధుడు ఈయన కూడా అన్ని వెదురుతో తయారు చేయడం చాలా ఆకర్షిస్తున్నాయి. గట్టివేరు వినాయకుడు చూడండి ఏ విధంగా. సార్ చెప్పాలా ఈ యొక్క వినాయకుడి గురించి? అంటే దేంతో తయారు చేస్తున్నారు? గట్టివేరు వినాయకుడు. అచ్చా అచ్చా వేళ్ళతో కడిగేది. స్మెల్ కూడా బాగుంటుంది. స్మెల్ కూడా ఉందా? మంచి స్మెల్ వస్తుంది. అంటే స్మెల్ మంచిది, వాస్తు మంచిదని సార్. అంటే దీని యొక్క విలువ ఎంత సార్?
3000 రూపీస్ ఉంటాయి. చిన్న అయితే 550. ఈ సైజ్ 550. ఇది 550, ఇది 1000. ఆ? 1000. 1000 అంట. చాలా ఆకర్షిస్తున్నాయి. బుట్టి చూడండి, వెదురుతో తయారు చేయబడిన చిన్న చిన్న బుట్టలు చాలా ఆకర్షిస్తుంది. సార్ ఏం సార్ ఇది? ఇది ఎద్దుల బండి సార్. ఇది ఎద్దుల బండి కూడా ఇక్కడ సార్ తయారు చేసిండు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినా ఒకప్పుడు రైతులు ఉపయోగించేది సార్. అంటే ఒకప్పుడు రైతులు దీని మీదనే ఎద్దుల బండిలో ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఎద్దుల బండి సార్ తయారు చేసిండు. చాలా ఆకర్షిస్తున్నాయి. మనం దీన్ని వెదురుతో చాలా ఆకర్షిస్తుంది.